పొగాకు రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. పొగాకు రైతుల సమస్యలపై ఇప్పటికే సీఎం 2 సార్లు సమీక్ష నిర్వహించి రైతుల వద్ద నుంచే నేరుగా కొనుగోలు చేయాలని కొనుగోలుదారులకు సూచించారన్నారు. నో బిడ్డింగ్ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలోనూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మీది ఊళ్ళల్లో పల్లెటూరుల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా 2 ఓట్లుంటే మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టించుకోండి. 2 ఓట్లు ఉండే వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. టొబాకో అది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు 2 సార్లు పెట్టారు సీఎం గారు. ఈ రోజు పొగాకేమో ఎక్కువైపోయింది, బైర్స్ ఏమో తక్కువ అయిపోయారు. పోయినసారి అంతకు ముందుసారి కూడా మీకు ఆదాయం వచ్చింది. కాబట్టి ఈసారి మీరు ఎంతో కొంత మీరు కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. 200 రూపాయలకి హై గ్రేడ్ తక్కువ కాకుండా కొనండి. ఆ తర్వాత ఏదైతే నో బిడ్లు పడుతున్నాయో ఎక్కువ నో బిడ్లు కాకుండా చూడండి. రైతులు మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అది పొగాకు వెనక్కి తీసుకెళ్లేటట్టుగా కాకుండా చూడండి అని చెప్పేసి దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడుండే పరిస్థితి క్రైసిస్ని అందరూ కూడా చేయాలని చెప్పి ఆ కంపెనీల వాళ్ళు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు కూడా ఒక సమన్వయంతో ఒకటి ఆలోచనతో చేసుకోండి. దొంగ మాటలు వినగాకండి. దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడు అట్లానే ఉంటారు. ఎప్పుడు కూడా పొగాకు రైతుల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మరోసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.